ఎంపీ టికెట్ ఎవరికి వచ్చినా నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశమంతా ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉచిత విద్యుత్ పథకాన్ని దేశమంతా అమలు చేస్తుందా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి. ఎవరు గృహ అవసరాలు విద్యుత్ కాల్చినా నీకు జీరో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదా? ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాడు పువ్వు గుర్తోడు. నువ్వు దేశమంతా అమలు చేస్తావా? నేను చేస్తా. రేపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ప్రభుత్వ అధికారం రావడంతోనే నిరుపేద వర్గాలు 200 యూనిట్ల గృహ అవసరాలకు ఎవరు విద్యుత్ కాల్చినా మీకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈనడన్నా ఈ కొడుకులు జెండా ఇచ్చినారే, ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసింది ఎవరు? ఇందిరా గాంధీ అంటున్న సచ్చినాడు నేను ఎవడన్నా ఒకటన్నా చెప్పవా? పువ్వు గుర్తు దచ్చిండా, కారు గుర్తు దచ్చిందని చెప్పని చెప్పంటున్నాను. నేను చనిపోయిన పేరు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు మాటలు కాదు చేతలు అని చెప్పంటున్నాను. ఎవరంటే పాకిస్తాన్ యుద్ధం ఎవడు చేసిండే? ఇందిరాగాంధీ చేసింది. పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడు? ఇందిరమ్మ తల్లి. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచింది పాకిస్తాన్ అంటున్నాను. నువ్వు మాటలు మాట్లాడతావా? పాకిస్తాన్ మెడల్ వంచి పాకిస్తాన్ దేశాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ చెప్పనువే. దేశానికి స్వతంత్రం తెచ్చింది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఈ దేశ సమగ్ర నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఎన్నికల్లో గెలుస్తా ఓడతా నా అదృష్టం గీత ఎట్లుంట కట్టేది. కానీ నేను మాత్రం గ్రామీణ ప్రాంతం రైతాంగం కొరకు, రైతు కూలీల కొరకు, దళితులు బలహీన వర్గాల సంక్షేమం కొరకు కట్టుబడి పనిచేయడం నా బాధ్యత అని చెప్పండి.